తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలకు ఎమ్మెల్యేలకు లింకు పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా అధికారులకే అప్పగించాలని భావిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు పథకాలకు నిజమైన అర్హులకు అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరి పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన గ్యారంటీలకు అర్హులను ప్రజాప్రతినిధుల ద్వారా ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు, ఇతర సబ్సిడీ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. వాళ్ళను కేవలం పంపిణీ కార్యక్రమాలకే పరిమితం చేయాలని ఆలోచన చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే ఇస్తే ప్రభుత్వానికి పేరు రావడంతో పాటు నిజమైన అర్హులకే మేలు జరుగుతుందని ప్రభుత్వ ఆలోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ఎమ్మెల్యేలకు లింక్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధు, బీసీ, మైనారిటీలకు 1,00,000 ఆర్థిక సాయం వంటి వాటన్నింటికీ అర్హుల ఎంపికను ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో తమను అర్హులుగా చేర్చాలంటూ నియోజకవర్గాల్లో వేలాది మంది జనం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యే పేరు రాసిస్తేనే వారికి స్కీమ్ అందేది. దీంతో నిజమైన అర్హులకు కాకుండా పార్టీ కార్యకర్తలు, లీడర్లు, వాళ్ల బంధువులను ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. పథకాల అమలులో కొద్ది మంది కార్యకర్తలకి మేలు జరగడం, కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు అమలులో కమిషన్లు తీసుకోవడం వంటివి నాటి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చాయి. దీంతో ఆ విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాపాలనలో 5 గ్యారంటీలకు తీసుకున్న దరఖాస్తులు, రేషన్ కార్డులను ఆధారంగా చేసుకుని పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపిక మొత్తం అధికారులతోనే పూర్తి చేయించనుంది. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో అధికారులతో పనిచేసి అర్హులను గుర్తించేందుకు సహకరిస్తాయని అనుకుంటోంది. ఈ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్ చేస్తున్న ప్రభుత్వం పథకాల అమలులోనూ వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రభుత్వ తాజా నిర్ణయం ఏంటి? ప్రభుత్వ పథకాలన్నీ కూడా, స్కీమ్స్ అన్నీ కూడా ఇక ఇందిరమ్మ కమిటీలు లేకపోతే మహిళా సహాయ సంఘాల చేత పూర్తి స్థాయిలో కూడా అర్హులైన వారికి ఇవ్వాలి. రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంబంధించిన పథకాలన్నీ కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు సంబంధించిన దాంట్లో వారికి ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం సంబంధించిన అధికారులు వారికి సంబంధించిన అర్హత సంబంధించినది తీసుకుంటారు. సో రాజకీయ ప్రమేయం లేకుండా, అదేవిధంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగా అర్హులైన వారికే ప్రభుత్వ పథకాలు ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలుపరిచేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికీ మహాలక్ష్మి స్కీమ్లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఉచితంగా ఆర్టీసీ బస్సులో కానీ, చేయూత సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఇతర దాంట్లో కూడా ఎవరి ప్రమేయం లాంటివి లేకుండా, ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో కూడా అయితే చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎమ్మెల్యేల యొక్క సిఫార్సు మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉండడం వల్ల చాలా మట్టుకు అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే బంధువులకు కూడా ప్రభుత్వ పథకాలు వచ్చిన సందర్భం ఉంది. మనకు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే దళిత బంధు విషయంలో 4% వాటా తీసుకున్నారన్నటువంటి వాదన ఆయనే స్వయంగా చెప్పడం అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సందర్భం ఉంది. సో రాజకీయ
ప్రమేయం ఉండడం వల్ల, ఎమ్మెల్యేల ప్రమేయం ఉండడం వల్ల నిధులకు సంబంధించిన వాటి వల్ల గోల్మాల్ అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు కూడా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వారిని ఎవరైతే నీడ్ పీపుల్ ఉంటారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు చాలా నూతనమైనటువంటి విధానాన్ని తీసుకురాబోతుంది. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి వారికి బాధ్యత అప్పగించబోతుంది. ఎవరికి నిజంగా ఇల్లు లేవు, ఎవరికి తెల్ల రేషన్ కార్డ్స్ లేవు, ఎవరికి కావాల్సిన ప్రభుత్వ పథకాలు అవసరం ఉంటుందనిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు కూడా అధ్యయనం చేసి రిపోర్టు అధికారులకు ఇస్తారు. అధికారులు దానికి సంబంధించిన అంశాలపైన కూడా పై కమిటీలకు సిఫార్సు చేస్తారు. ఇదంతా కూడా పూర్తిగా పారదర్శకంగా క్షేత్రస్థాయిలో వాళ్ళే ఉంటారు కనుక ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసే లక్ష్యంగా ఉండబోతుంది. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజలలో విస్తృతంగా తీసుకువెళ్లేందుకు లక్ష్యంగా ఇందిరమ్మ కమిటీలు కూడా త్వరలో వేయబోతున్నారు. ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు రూపొందించబోతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రజా పరిపాలన సంబంధించిన కొత్త మార్పులు చేర్పులు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది? ఎంఎన్ఆర్ మరికొద్ది రోజుల్లో కేవలం 100 రోజుల్లోగా మనం ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలన్నీ కూడా ఇప్పటికే వచ్చాయి. ఇప్పటికే మనకు మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇటువంటి ఇందిరమ్మ కమిటీలు లేకుండానే పనిచేస్తూ ఉన్నాయి. సో ఇందిరమ్మ కమిటీలు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇంకా ప్రభుత్వం చాలా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీలు అదేవిధంగా మహిళా సహాయ సంఘాలకు సంబంధించిన వారికి అనువదిస్తూ మొత్తం కూడా రెండు కూడా సమపాల ఉండే విధంగా అర్హులైన ఎంపికకు సంబంధించినటువంటి జాబ్ను కూడా విధులను కూడా వారికి డైవర్ట్ చేయబోతున్నారు. వారికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో 4-5 రోజుల్లోగా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ఏమైనా దీంట్లో ప్రభుత్వ పథకాలకు ఎక్కడ కూడా లీకేజ్ కాకుండా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారికి ఇచ్చే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ యొక్క ప్రజా పరిపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను స్కూటినీ చేస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలన్నిటి కూడా అర్హుల వారికే ఇవ్వాలి, రాజకీయ ప్రమేయం ఉండదు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారికి ఇవ్వడం వల్ల అనేకమైనటువంటి అపవాదులు వచ్చినాయి. అటువంటి వాటిని కాకుండా నూతనమైన పద్ధతిలో ఇందిరమ్మ కమిటీలు అదేవిధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. మనకు మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. సో వారిని ఎట్లా ఐడెంటిఫై చేయాలనిపైన కూడా ప్రభుత్వం దగ్గర టాస్క్ ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలు, మహిళా సహాయక సంఘాలు ఉన్నాయి కనుక వారితో ఒక యూనిట్ ఎట్లా ఉంటుంది, ఒక మహిళ ఒక కుటుంబాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కనుక ఈజీగా ఉంటున్నటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. కొత్త నిర్ణయాల వల్ల ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఎంఎన్ఆర్ దీంట్లో రాజకీయ ప్రమేయం లేదు. ఎమ్మెల్యే చుట్టూ లబ్ధిదారులు తిరగాల్సిన అవసరం ఉండదు. చాలా డిలే కాదు. ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది. ఎమ్మెల్యేకు బర్డెన్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే చాలా మటుకు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇతర పనిలో వాళ్ళు కలవలేకపోవడం, వాళ్ళకి అర్జీలు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు కనుక వారు చాలా రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలను పరిపాలన ఉండాలి, ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో కూడా అమలు పరిచే విధంగా ఉండాలి. వీటి ప్రారంభోత్సవాలకి మాత్రమే వాళ్ళ ప్రమేయం ఉంటుంది తప్ప మిగతా దాంట్లో లబ్ధిదారుల ఎంపిక కానీ ఇతరత్ర ఎంపికల్లో ఎమ్మెల్యే ప్రమేయం ఉండదు. సో వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా లబ్ధిదారులకు కూడా ఈజీగా ఉంటుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పడిన తర్వాత వారితో నేరుగా ప్రజలు టచ్లో ఉంటారు కనుక వారి ద్వారా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా డిలే అన్నది జరగదు. అదేవిధంగా దీంట్లో అవినీతి అన్నది ఆస్కారం లేకుండా ఉంటుంది కనుక డెఫినెట్గా అర్హులైనటువంటి ఆ లబ్ధిదారులందరూ కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థంలో అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కనుక వారు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అక్కడ ఉంటారో, స్థానికంగా ఉంటారో వారికే సమస్యలు తెలుస్తాయి కనుక వారికి ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ అవసరం పడుతుందో వారే ఐడెంటిఫై చేస్తారు కనుక వారికే ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు అంటే పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తిగా ఉంటారు కనుక వారి ప్రమేయం పూర్తిగా తగ్గించి కేవలం ప్రారంభోత్సవాలకు ఇతరత్ర సంబంధించిన వాటికి మాత్రమే ఉపయోగించాలి. ఈ లబ్ధిదారు ఎంపిక మాత్రం పారదర్శకంగా ఉండే విధంగా రాజకీయమైనటువంటి ప్రోద్బలం, రాజకీయమైన ఒత్తిడి లేకుండా ఉండేందుకు గాను రేవంత్ రెడ్డి సర్కారు ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. మరి 4-5 రోజుల్లోగా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ గత ప్రభుత్వం ఎమ్మెల్యే లేక దానిపైన కూడా ఆజమాషి ఉండేది. ఇక నుండి అటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక కొనసాగడం అన్నది హర్షణీయమని కూడా సర్వత్రా చెప్తా ఉన్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.